గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాఫర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ సభ్యులందరికీ, మన యొక్క ఛానల్ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక మనము ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్తో పాటు కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనమైతే వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫ్రీ మెటీరియల్స్, అదేవిధంగా మీకు అన్ని రకాల కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, పీడిఎఫ్ నోట్స్లు ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయడం జరుగుతుంది. సో మీరు మన యొక్క వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. ఇక మనము మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. ఇక మనము మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్లో జోక్యం చేసుకోము స్పష్టం చేసిన హైకోర్టు. ఇక్కడ మనకు ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కేసు ఉండే హైకోర్టులో దాన్ని అయితే ఆ కేసు అయితే క్లియర్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా మనము ప్రాథమిక స్థాయిలో సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి కేటగిరీలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు అయితే నిరాకరించింది. కనీస అర్హతల మార్కుల వ్యవహారంలో జోక్యానికి ఆస్కారం లేదని తెలిపింది. ఎస్జిటి నిబంధనలకు అనుగుణంగా నోటిఫికేషన్ ఉందని చెప్పింది. ప్రాథమిక స్థాయిలో 796 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ లేదా సమానమైన పరీక్షలో 50%, ఎస్సీ ఎస్టీ బీసీ తదితరులకు 45% మార్కులతో పాటు డిఈడి ఉండాలన్న జియో 4ను సవాల్ చేస్తూ రిసోర్స్ పర్సన్లు కె విజయచారి సహా 11 మంది హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ అయితే కొట్టివేయడం అయితే జరిగింది. ఈ యొక్క కేసుని వీళ్ళ నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి అయితే ఉంది. ఇక్కడైతే అయిపోయింది. సో ఇది కూడా దానికి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకు టెట్కు 2,51,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు 11,095 మంది అయితే ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు అయితే 11,095 మంది వారి యొక్క అప్లికేషన్లను సవరించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2,51,646 దరఖాస్తులు అయితే వచ్చాయి. ఈ మేరకు ఎన్సీఆర్టీ డైరెక్టర్ టెట్ కన్వీనర్ ఎం రాధారెడ్డి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేపర్ 1కు చూసుకున్నట్లయితే 90,789 మంది, పేపర్ 2కి 1,60,857 మంది అప్లై చేశారు. మొత్తం కలిపి 2,51,646 మంది అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంగళవారం ఒక్కరోజే పేపర్ 1కి 487 మంది, పేపర్ 2కి 1,398 మంది అయితే అప్లై చేసుకోవడం జరిగింది. నిన్న మొత్తం మనకు 1,885 మంది అయితే అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. ఇక్కడ పేపర్ 1కి పేపర్ 2కి మొత్తం కలిపి మనకు 2,52,720 మంది అభ్యర్థులు అయితే ఫీజు చెల్లించారని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు మనకు ఫైనల్ డేట్ అనేది ఈ నెల 20 వరకు అయితే ఉంది. అప్పటి వరకు 11,095 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సవరణ చేసుకున్నారని వివరించారు. ఇందులో పేపర్ 1కి 4,127 మంది, పేపర్ 2కి 6,972 మంది అయితే ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవడం జరిగింది. వారి యొక్క అప్లికేషన్ సవరించుకోవడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్తో పాటు మీ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఈ మంత్ 20 వరకు అయితే డేట్ అయితే ఉంది. సో ఎవరైనా ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎగ్జామ్ అయితే మనకు సిబిటి విధానంలో అయితే ఉంది. మే 20 నుండి అయితే టెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఎల్పి సెట్ చెల్లింపు గడువు అయితే ఈ నెల 26 వరకు అయితే ఉంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులో లాటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రీ టెస్ట్ ఫీజు అయితే చెల్లింపు గడువును మనకు ఏప్రిల్ 26వ తేదీ వరకు అయితే ప్రభుత్వం అయితే పొడిగించింది. సో ఈ మేరకు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యదర్శి పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఏమైనా సందేహాలుంటే మసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎల్పి సెట్ ఇన్ఛార్జ్ ని సంప్రదించాలని వారైతే కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు సివిల్స్లో తెలుగు తేజాలు నిన్న సివిల్స్ రిజల్ట్ రావడం జరిగింది. టాప్ 3లో మహబూబ్ నగర్ వాసి అనన్యారెడ్డి, మొదటి 100లో 4 ర్యాంకులు మనోళ్ళకి. సివిల్స్లో 36 మంది ఎంపిక. విజేతల్లో రైతు నిరుపేద కుటుంబాల యువకులైతే ఉన్నారు. నిన్న సివిల్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. చాలా మందికి మన తెలుగు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది అయితే ఎంపిక కావడం అయితే జరిగింది. దాదాపు ఒక 26 మంది అయితే
సివిల్స్లో సెలెక్ట్ కావడం అయితే జరిగింది. సివిల్స్ టాపర్ ఆదిత్య అఖిల భారత సర్వీసులకు 1016 మందిని ఎంపిక చేయడం జరిగింది. సో ఈసారి సివిల్స్ టాపర్ ఏమో ఆదిత్య అయితే సివిల్స్ టాపర్గా రావడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావును అయితే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఇది మనకు కరెంట్ అఫైర్స్ లో భాగంగా చెప్పడం జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్న గారి శ్రీనివాసరావు, జస్టిస్ నామావరపు రాజేశ్వరరావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదం తెలుపగా వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇక్కడ జస్టిస్ జె శ్రీనివాసరావు యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగంపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబమైన జె మాణిక్యరావు లక్ష్మీబాయి దంపతులకు 1969లో ఆగస్టు 31న జన్మించారు శ్రీనివాసరావు గారు. లింగంపేటలో పాఠశాల విద్యాభ్యాసం, గంభీరావుపేటలో ఇంటర్మీడియట్, హైదరాబాద్ భవన్స్ అండ్ న్యూ సైన్స్ కాలేజీలో బిఏ, ఉస్మానియాలో ఎల్ఎల్బి పూర్తి చేశారు. 1999లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. జిల్లా కోర్టులతో పాటు ట్రిబ్యునల్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది మన యొక్క శ్రీనివాసరావు గారు. ఇక నెక్స్ట్ మనకు ఇతను రిట్, సర్వీస్, నాన్ సర్వీస్, సివిల్, క్రిమినల్ కేసులో వాదనలు వినిపించారు. 2015 నుంచి సింగరేణి కాలరీ స్టాండింగ్ కౌన్సిల్గా బాధ్యతలు నిర్వహించారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకో అతను నామవరపు రాజేశ్వరరావు గారు మహబూబాద్ జిల్లా సూదనపల్లిలో ఎన్ సత్యనారాయణరావు, గిరిజా కుమారిలకు 1969 జూన్ 30న జన్మించారు. వరంగల్ సరస్వతి శిశు మందిర్లో పాఠశాల విద్య, గోవిందరావుపేటలో కాలేజీ విద్య, పెండేకంటి లా కాలేజీలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 2001లో న్యాయవాదిగా ఎన్రోల్ అయి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా తెలంగాణలో యూజీసీ, ఎస్ఎఫ్ఐఓ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ప్యానెల్గా న్యాయవాదిగా 2019 నుంచి అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్గా సేవలు అందించారు. సివిల్, ఆర్థిక నేరాలు, కార్పొరేట్ లా, మోటారు ప్రమాదాలు, సర్వీస్కి చెందిన కేసుల్లో వాదనలు వినిపించారు. 2022 ఆగస్టు 16న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వీరిద్దరిని అయితే కొలీజియం అయితే శాశ్వత న్యాయమూర్తులుగా అయితే ఎంపిక చేయడం జరిగింది. మన యొక్క తెలంగాణ వాళ్ళ ఇద్దరు కూడా, ఒకరేమో మహబూబాద్ డిస్టిక్, ఇంకోరేమో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వాళ్ళు. సో వీరి పేర్లు అయితే గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్కస్ త్రోలో లిథ్వేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా కొత్త రికార్డు సృష్టించారు. 2024 ఏప్రిల్ 15న రమోనాలో జరిగిన ఓక్లాహోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరి అతడు స్వర్ణం నెగ్గాడు. ఈ క్రమంలో జార్గెన్ స్కట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. జార్గెన్ 1986లో ఈ రికార్డు సృష్టించడం జరిగింది. ఈ రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడైతే ఇతని యొక్క త్రోలో లిథ్వేనియా అథ్లెట్ మికోలాస్ అనే అతను అయితే రికార్డు సృష్టించడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయాల బిజియెస్ట్ ఎయిర్పోర్ట్స్ 2023 జాబితాలో ఢిల్లీ విమానాశ్రయమైనటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే 10వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికాలోని హార్ట్స్ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం అగ్రస్థానం దక్కించుకుంది. ఇక్కడ మనకు అమెరికాలోని విమానాశ్రయం అనేది టాప్లో ఉంది. దీని పేరు ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా. సో దాని తర్వాత మనదైతే టాప్ 10లో ఉంది మన యొక్క విమానాశ్రయం, ఢిల్లీ విమానాశ్రయం. దీన్ని ఇందిరాగాంధీ విమానాశ్రయం అంటారు. అగ్రస్థానం దక్కించుకుంది మనది యొక్క అమెరికాకు సంబంధించి. ఇక దుబాయ్, డాలాస్ విమానాశ్రయాలు ద్వితీయ, తృతీయ శ్రేణిలో నిల్వించాయి. ఇక్కడ దుబాయ్ అనేది 2వ స్థానంలో ఉంటే డాలాస్ అనేది 3వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిలింగ్ ఇంటర్నేషనల్ వరల్డ్ తెలపడం జరిగింది. 10 అత్యంత రద్దీ విమానాశ్రయాలు 5 అమెరికాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా మొత్తం ప్రయాణికుల సంఖ్య 2023లో 850 కోట్లుగా ఉందని ఏసియా రిపోర్ట్ అయితే పేర్కొనడం జరిగింది. ఇక్కడ మొత్తం టాప్ 10 చూసుకుంటే 5 అమెరికాలోని అత్యంత రద్దీ విమానాశ్రయాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మనకు టాప్ 10లో మన యొక్క ఇండియాలో ఢిల్లీ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అయినటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే 2023-24 మన దేశం నుంచి వస్తువుల ఎగుమతులు 2022-23తో పోలిస్తే 3.11% క్షీణించి $437.06 బిలియన్ నుంచి
అంటే 36.28 లక్షల కోట్లకు చేరాయని వాణిజ్య శాఖ తెలిపింది. అదే సమయంలో దిగుమతులు కూడా 715 నుంచి 97 బిలియన్ డాలర్లు అంటే సుమారు 59.42 లక్షల కోట్ల నుంచి 5.41% తగ్గి 677.24 బిలియన్ డాలర్లు అంటే సుమారు 56.22 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. దీంతో వాణిజ్య లోటు 240.17 బిలియన్ డాలర్లు అంటే సుమారు 19.33 లక్షల కోట్లుగా నమోదు కావడం అయితే జరిగింది. ఇది ఎకనామిక్స్కి సంబంధించినటువంటి అప్డేట్. సో మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో పాటు ఈరోజు మనకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంకేమైనా ఉంటే మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం అయితే చేస్తాము. మీరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.